నీటి సంఘం ఎన్నికల కోసం తన క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన స్త్రీ శిశు సంక్షేమం గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతులకు మేలు చేసే నీటి సంఘం ఎన్నికలు నిర్వహించలేదు. 2014-19 సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం నీటి సంఘం ఎన్నికలు నిర్వహించి రైతులకు మేలు చేసింది. గత ప్రభుత్వం 5 సంవత్సరాలలో కనీసం ప్రాజెక్టులకు షిల్ట్ క్లియరెన్స్ కూడా చేయలేదు. 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం జైకా నిధులను నిర్వీర్యం చేసి జగన్ రెడ్డి జల్సా పథకాలతో 5,850 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. అమెరికా సంస్థలు జగన్ రెడ్డి లంచం తీసుకున్నాడని చెప్తుంటే ఈ సైకో జగన్కు సన్మానాలు కావాలంట. 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని అంధకారం చేసినందుకు సన్మానం చేయారా? తల్లిని చెల్లిని ఇంటి నుంచి మెడ పట్టుకొని తోసినందుకు సన్మానం చేయాలని మంత్రి సంధ్యారాణి ఎద్దేవా చేశారు. ఎంత యాక్టింగ్ అంటే ఆస్కార్ అవార్డుకు వచ్చినంత యాక్టింగ్ చేస్తున్నాడు. అదాని అంటే ఎవరో తెలియదట, అసలు అదాని మొహం చూడలేదట. నేను డబ్బులు తీసుకున్నాను ఎవరు చెప్పారు అంటాడు అమాయకంగా. మీ సొంత చెల్లె మా అన్న ఎదవ అబద్ధాలు ఆడతాడు. 1,750 కోట్ల రూపాయలు మా అన్న ఒకేసారి చెప్తుంది. మా అన్న డబ్బులు తీసుకోలేదు అని మేము పూజిస్తున్న బైబిల్ మీద మా అన్న ప్రమాణం చేయమనండి అని సొంత చెల్లి సవాల్ ఇస్తుంది. కానీ నీకు సిగ్గులేదు. ఆ సొంత చెల్లి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన చెల్లి మా అన్న ఎప్పుడు చిన్నప్పటి నుంచి అబద్ధాలు ఆడతాడు, మా అన్న ఎప్పుడు నిజం చెప్పడం అంటుంది. అలాంటిది ఈరోజు నువ్వు ఇన్ని కబుర్లు చెప్తున్నావే, నీ కబుర్లు ఎవరికి తెలియదు అనుకుంటున్నావు? నిన్న అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చీకొట్టి పక్కకు నెట్టేసి కేవలం 11 సీట్లు ఏదో పొరపాటున వచ్చి నిన్ను పక్కకు తోసేస్తే ఇంకా నీకు బుద్ధి జ్ఞానం కూడా లేదు అంటే నువ్వు మనిషి వారు అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? లోకేష్ బాబు గారు చెప్పారా? లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్పారా? అమెరికా సంస్థలు డైరెక్ట్ గా ఇతను డబ్బులు తీసుకున్నాడు, లంచం తీసుకున్నాడు అని చెప్తున్నారు. చెప్తుంటే ఇతను పెద్ద అసలట ఇతనికి సన్మానం చేయాలట, శాల్వాలు కప్పాలట. దేనికి బాబు సన్మానాలు శాల్వాలు? దేనికి చేయాలి సన్మానాలు శాల్వాలు? 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు చెయ్యాలా? 5 సంవత్సరాలు కార్యకర్తల్ని ప్రజల్ని జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టేందుకు చెయ్యాలా? 5 సంవత్సరాలు కరెంట్ రేట్లు పెంచుతూ, బస్సు రేట్లు పెంచుతూ, అన్ని రేట్లు పెంచి నిత్యావసర వస్తువులు ధరలు పెంచినందుకు చేయాలా? దేనికి నీకు సన్మానం చేయాలి? అన్నిటికంటే ముఖ్యంగా తల్లిని మెడబెట్టి ఇంటి బయట కిందేస్తూ సన్మానం చేయాలా? నీకు 2 చెల్లెల్ని అనాథల్లో వీధుల్లో పడిస్తున్నందుకు సన్మానం చేయాలా? దేనికి సన్మానం చేయాలి? వచ్చిందంటేనే రైతుల ప్రభుత్వం. ఎందుకంటే మనం చూస్తున్నాం, గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ నీటి సంఘాలు అయితేనేమి, నీరు చెట్టు కార్యక్రమం ద్వారా చెరువులకి మిషన్లు కూడా పెట్టి బాగు చేసే కార్యక్రమాలు అయితేనేమి, ఉపాధి హామీ పథకాల్లో చెరువులకు పూర్తి స్థాయిలో చేయాలని, అలాగే చెరువులు బాగు చేయాలి, ప్రతి రైతుకి నీరు అందాలని ఒక దృఢ సంకల్పంతో చంద్రబాబు గారు కల్పించిన కార్యక్రమాలు మనం చూసాం. దుర్మార్గుడిని చర్చ నుంచి చెందడానికి పవన్ కళ్యాణ్ గారు సాయం కోరితే పవన్ కళ్యాణ్ గారు హనుమంతుడిలా సహాయం మన గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. అలాగే రేపు చంద్రబాబు గారు చేస్తున్న